వెల్కమ్ టు హెయిర్ కేర్ సిరీస్ పార్ట్ 1. ఈ వీడియోలో అయితే నా హెయిర్ కేర్ జర్నీలో అయితే చాలా అంటే చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను. సో ఆ నాలెడ్జ్ మొత్తం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకైతే ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే చాలా సివియర్ హెయిర్ ఫాల్ ఉండేది. హెయిర్ కేర్ రొటీన్లో నేనేం ఫాలో అయ్యాను అండ్ నాకెంత వర్క్ అయినాయి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి షాంపూ అండి. షాంపూ అనేది కూడా మనకి హెయిర్ కేర్ రొటీన్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ వచ్చేసరికి బీ బ్లెండ్ ఎయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను అన్నమాట. 4 వాషెస్కే మంచి రిజల్ట్ అయితే తెలిసింది. సో కండిషనర్ షాంపూ కూడా నేను కాంగోలో అయితే తీసుకున్నానండి. ఇది పర్పుల్, నైకా అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట. కింద లింక్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. వచ్చేసరికి మీకు షాంపూ అండ్ కండిషనర్ ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. సో మేజర్ మిస్టేక్ అయితే ఇక్కడే అవుతుందండి. చాలా వరకు అయితే హెయిర్ ఫాల్ అవడానికి షాంపూ అప్లికేషనే కారణం అవుతుంది. సో షాంపూని అప్పుడు కూడా మనం డైల్యూట్ చేసే వాడాలి, డైరెక్ట్ అనేది వాడకూడదు. కొంచెం వాటర్లో అయితే మన షాంపూని అయితే డైల్యూట్ చేసుకుని స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు ఫోమ్ ఏదైతే క్రియేట్ అవుతుందో అది హెయిర్ లెంత్కి అప్లై చేసుకుంటూ వాష్ చేసుకునేటప్పుడు వాటర్ ఫ్లో అవనిచ్చి వాష్ చేసుకోవాలన్నమాట. మెస్సీ చేసేసుకోకూడదు హెయిర్ మొత్తాన్ని. సో హెయిర్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది, వెట్ హెయిర్ అనేది. సో చూసుకుంటూ అయితే వాష్ చేసుకోవాలన్నమాట. అందుకని చెప్పి మనం జెంటిల్‌గా యూజ్ చేయాలి షాంపూని ఎప్పుడు కూడా. వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కండిషనర్ వచ్చేసరికి వెట్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న 5 మినిట్స్ ఉంచేసుకున్న తర్వాత మనం వాటర్‌తో అయితే కడిగేసుకుంటే సరిపోతుంది. జస్ట్ వచ్చేసరికి మన హెయిర్ లెంత్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే కండిషనర్ యూజ్ చేయాలి. స్కాల్ప్‌కి యూజ్ చేయకూడదు. ఈ కండిషనర్ అనేది మన హెయిర్ మీద ఎలా యూజ్ అవుతుంది అంటే మనకి ప్రొటెక్టివ్ లేయర్‌లా యూజ్ అవుతుంది కండిషనర్ అనేది మన హెయిర్ మీద. సో అందుకని చెప్పి యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సీరం వచ్చేసరికి కొంచెం వెట్ ఉన్నప్పుడే మనకి యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసే ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ చూపించిన విధంగా అయితే యూజ్ చేయాలి. సీరం మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసరికి స్ట్రిక్స్ హెయిర్ సీరం అయితే యూజ్ చేస్తున్నాను. బికాజ్ ఇది నాకు మంచిగానే అనిపించింది హెయిర్కి. సో కొంచెం గ్రీజీ ఉంది. ఆయిలీ స్కాల్ప్ ఉంటే మాత్రం అవాయిడ్ చేసేయండి. ఇది కూడా నేను హెయిర్ లెంత్కే తీసుకున్నాను. కుదిరితే మీ స్కాల్ప్ కూడా ఒక మంచి సీరం అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా అయితే హెయిర్ లెంత్‌కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కోమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇక్కడ కోమ్ వచ్చేసరికి నేను వుడెన్ తీసుకున్నాను. వుడెన్ అయితే ఈ మధ్య బెస్ట్ అని వింటున్నాను అన్నమాట. సో దాని గురించి అని చెప్పి నేను తీసుకున్నాను. సో వీడియోలో అయితే కోమ్ కూడా యూజ్ చేయడం చెప్తున్నాను. ఇక్కడ కూడా మనం మిస్టేక్ అయితే చేస్తూ ఉంటాము. సో హెయిర్ లెంత్ మొత్తం పైనుంచి మనం చిక్కు మొత్తం తీసుకొచ్చి కింద పెడితే అదేమవుతుంది, మొత్తం చిక్కు అయితే పడిపోతుంది. సో ఎప్పుడు కూడా కింద నుంచి మనం చిక్కు అనేది తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఫ్యూ మంత్స్ నాకు వచ్చిన హెయిర్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కోమ్ చేస్తే వచ్చిన హెయిర్ ఇది అన్నమాట. ఫ్యూ మంత్స్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూస్తున్నారు కదండి. ఎక్స్టర్నల్గా హెయిర్ కేర్ ఎంత తీసుకుంటున్నా ఓకే, బట్ ఇంటర్నల్గా మనం ఏం తీసుకుంటున్నాము దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. సో నెక్స్ట్ వీడియోలో అయితే తెలిసేసుకుందాము. అప్పటి వరకు మన వీడియోని లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.